అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో విశ్వబ్రాహ్మణులు అనేటటువంటి మా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో కనీసం 25 లక్షల మంది జనాభాతో ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణ జాతిని పంచవృత్తులతో 5 వృత్తులలో కూడా వెలసిల్లుతూ 5 రకాల వృత్తులు చేసుకుంటూ ఉన్నటువంటి మా జాతిని మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి చనిపోయే వరకు కూడా ప్రతి చేసి మనం వాడుకుంటున్నటువంటి ప్రతి వస్తువులోనూ కనిపించేటటువంటి మా జాతిని ఏ విధంగానూ కూడా ఈ ప్రభుత్వం కాదు, ఇంతకు ముందు ప్రభుత్వం కాదు, ఏ పార్టీలు కూడా ఇప్పటి వరకు కూడా పట్టించుకోనటువంటి తరుణంలో ఇక్కడ ఈ నరసరావుపేట నడిబొడ్డులో పల్నాడు జిల్లా మా అధ్యక్షుడైనటువంటి సుతారం వాసు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మా బీసీ సోదరులు, అలాగే వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మా నాయకులు, విశ్వబ్రాహ్మణ జాతి నాయకులు, ఇక్కడ బీసీ నాయకులైనటువంటి పుర్నోజ్ ప్రసాద్ గారు సెంట్రల్ కమిటీకి, బీసీ సెంట్రల్ కమిటీకి ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నారు ప్రసాద్ గారు. అలాగే మనకి ఇక్కడికి వివిధ రకాలుగా ఉన్నటువంటి ఇలాగా ఈ నరసరావుపేట జిల్లా అధ్యక్షులైనటువంటి మా వాసు గారు కానీ, అలాగే వారికి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు సాయి గారు కానీ, అలా మిగతాటువంటి కార్యవర్గం కోటేశ్వరరావు గారు, అందరూ సైదాచారి గారు, వీరిపల్లి మండలం నుంచి కానీ వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు, అలాగే వచ్చినటువంటి మహిళామణులు, అలాగే రాష్ట్ర మా కార్యవర్గం వచ్చినటువంటి నీరజ గారు కానీ, అలాగే వివిధ మహిళామణులు కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో తెలియజేయాలనుకుంటుంది మమ్మల్ని కానీ ఒక్క విషయం అయితే నేను పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నాను, నేను ఒక హైకోర్టు న్యాయవాది. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాలు జనాలతో ఏమంటే ఆటలు ఆడుకుంటున్నాయో వాటన్నిటిని కూడా సామాన్య మానవులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుసుకునేటటువంటి అవేర్నెస్ అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఏవైతే పథకాలు అని చెప్పేసి మీరు చెప్పేటటువంటి బూటక మాటలు, ఏ పథకాలు అయితే మీరు ఇచ్చానని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారో ఈ పథకాల కోసం మీరు తీసుకొస్తున్నటువంటి డబ్బు, ఆ డబ్బు తద్వారా ఏర్పడినటువంటి అప్పు, ఆ అప్పు మా మీద వేసేటటువంటి విధానం, ఈ విధానంలో మీరు మభ్య పెడుతున్నటువంటి పరిస్థితులు, మీరు ఏదో మాకు చేసామని చెప్పేసి మీకేదో మేము చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మీరందరూ కూడా మభ్యపెట్టే విధానం, ఒక్కొక్క పార్టీ కూడా ఒక్కొక్క రకంగా మమ్మల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంకుగా వాడుకుని మీరందరూ చేసేటటువంటి ఈ మాయాజాలం జనానికి అందరికీ కూడా తెలుస్తున్నటువంటి రోజు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ కూడా మేము చెప్పేటటువంటి విషయం ఒకటే, మీరు ఎవరైనా సరే నిజాయితీగా రండి. నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమంటే ఒక్క విషయం చెప్తున్నా, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరికి తెలియదని అనుకోవద్దు. ఎవరు చేసే తప్పులు ప్రతి విషయం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ ఈ రోజున మనకు రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని రకాలైనటువంటి అప్పుల్లో కూరుకుపోయింది అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా మేము దాని పరంగా చెప్పాలనుకున్నది, ఇప్పుడు దాకా నేను ఒక న్యాయవాదిగా నేను చెప్తా ఉన్నాను ఈ విషయాలు. అయితే నేను నా జాతి పరంగా నేను చెప్పేటటువంటి విషయం అయితే, మీరు మా జాతికి ఇంతవరకు దామాషా ప్రకారం ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వగలిగారు? రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి మేము పర్టికులర్గా చెప్తున్న విషయం, విశ్వబ్రాహ్మణ జాతికి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జగన్ గారు పర్టికులర్గా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి చెప్పినటువంటి జగన్ గారు మా విషయంలో ప్రతి మాట తప్పారు. ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు, లేదు. ఏదో మనకు మంగళసూత్రాలు అన్నారు, లేదు. 272 జీవో అన్నారు, లేదు. ఏ విధమైనటువంటి ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. కాబట్టి ముఖ్యంగా మేము చెప్తా ఉన్నామండి, మీరు ఇంకా ఏం హామీలు ఇస్తారు? ఏ హామీలు ఇచ్చి ఇంకా జనాన్ని ఓట్ల పరంగా మీరు హామీలు ఇచ్చి మీరు మభ్యపెట్టాలనుకుంటున్నారో మేము అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే వేరే ప్రభుత్వాలైనా సరే, వేరే పార్టీలైనా సరే
వారు కూడా మాకు ఎంతవరకు ఏం చేశారనేది మేము అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిరాహార దీక్ష ముఖ్యమైనటువంటి ఉద్దేశం మాకు ఇస్తానన్నటువంటి ఎమ్మెల్సీలు ఇవ్వలేదు. కనీసం ఏ జాతి అయినా సరే ఎదుగుదలగా ముందుకు రావాలి అని చెప్పేసానంటే దామాషా ప్రకారం మాకన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు గుర్తించారు. బీసీ జాతిలో 52% పైగా ఉన్నటువంటి బీసీలకి మీరు ఇచ్చినటువంటి న్యాయం బీసీల పక్షపాతి అని చెప్తున్నా మీరు చేసిన న్యాయం ఎంతండి? ఒక 10 జాతులకు కూడా మీరు కరెక్ట్గా మీరు పదవులు ఇవ్వలేకపోయారు. మిగతా వాళ్ళందరినీ కూడా అధోగతి పాలు చేశారు. కాబట్టి మేము చెప్పేది ఒకటి, మీరు అందరినీ కూడా ఒకే రకంగా చూడండి. అందరినీ పక్షపాతంతో చూడకుండా సమాన భావంతో చూడాలి. మీరు ఎవరెవరికి ఎక్కడెక్కడ మీరు క్షేత్రస్థాయిలోకి రండి. మీరు రూముల్లో కూర్చుని ఏసీ రూముల్లో కూర్చుని మీరు మాట్లాడొద్దు. ఎవరెవరో ఇచ్చిన నివేదికలను పట్టుకుని మీరు మాట్లాడొద్దు. క్షేత్రస్థాయిలోకి రండి. మీరు ఏదో పదవి పెట్టుకుని మీరు అందరి చోట్లకో కూడా మీరు కాలి నడకను తిరిగారు. మరి ఏం తెలుసుకున్నారో మాకైతే తెలియదు. తెలుసుకున్న ఎంతవరకు నెరవేర్చారో తెలియదు. అవసరం అయిన వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి కూడా సోమరిపోతులు చేశారు తప్ప ఈ రోజున జనానికి మీరు ఇచ్చిన పథకాలు ఎవరికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. మీరు ఎవరికైతే పథకాలు ఇచ్చారో వాళ్ళు కూడా ఈ రోజున వాళ్ళ నెత్తి మీద ఎంత అప్పు పడింది, 10 రూపాయలు మీరు ఇచ్చి వాళ్ళ నెత్తి మీద 100 రూపాయలు వేశారనే విషయం కూడా తెలుసుకున్నారు. ఇదంతా నేను పాలకవర్గం మీద ఉన్నటువంటి అక్కస్తో నేను చెప్పట్లేదండి. నేను ఏ పార్టీలో కూడా లేను. అయితే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది మేము రాజకీయంగా రేపొద్దున ముందుకు రాబోతున్నాము, మేము ముఖ్యమంత్రులు అవుతామని చెప్పేసి చెప్పుకునే పార్టీలకు కూడా నేను మీకు చెప్తున్నా. ముఖ్యంగా మీకు ఒక హెచ్చరిక ఇది. ఈ రకంగా అయినటువంటి పరిస్థితుల్లోనే జనాన్ని మభ్యపెట్టి మీరు కూడా చేయాలని అనుకుంటే ఎవరైనా సరే అధోగతి పాలైపోతారు. నిజంగా జాతికి మీరు చేయాలనుకున్నది ప్రతి వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిస్థితులను తెలుసుకుని ఎవరికి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చగలిగినప్పుడు మాత్రమే మీరు మాట్లాడండి. అప్పులు చేయటం కాదండి. మేము ఏదో చేస్తున్నామని చెప్పి చెప్పడం కాదు. అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి. మేము కేవలం ఎందుకనంటే అయ్యో చాలా మందికి అన్ని రకాలుగా చేస్తున్నామని చెప్పేసి మాట్లాడటం కాదు. అభివృద్ధి అనేది శూన్యం. ఈ రోజు నేను సెంట్రల్ ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా చేస్తా ఉన్నాను. ఆల్ ఇండియా మొత్తానికి ప్రసాద్ కొల్లోజు. మన వాసు చెప్పిన వెంటనే నేను కూడా నా వంతుగా ఇక్కడికి రావాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. నాతో పాటుగా ఇక్కడ వచ్చినటువంటి స్టేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ కార్యక్రమం అనేది మరి ఒక మంచి సహృద్భావంతో మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా మరి రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 20 లక్షలకు పైగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి మన విశ్వబ్రాహ్మణుల కులం ఉన్నటువంటి జనాభా. కానీ దురదృష్టం ఏంటంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనల్ని మనల్ని ఓటు బ్యాంకుగానే వాడుకుంటుంది. కానీ ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కానీ ఒక ఎమ్మెల్సీని కానీ అలాగే నామినేట్ పోస్టులు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించినటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఓటు బ్యాంకుగానే మనం చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మనల్ని ఆదరించినటువంటి పరిస్థితి. విశ్వబ్రాహ్మణులు ఉన్నటువంటి అనేక సమస్యల మీద మరి ఎంతో మంది పెద్దలు మాట్లాడినప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. దీన్నన్నింటినీ అధిగమించాలంటే మనం ఖచ్చితంగా రాజకీయంగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో ప్రముఖంగా రీసెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క పల్నాడు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి వాసు నాయకత్వంలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పేసి నేను తలుస్తా ఉన్నాను. ఎవరైతే మరి ఎమ్మెల్యే స్థానాలు కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఇతరితర మరి నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు రావాల్సినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారము ఖచ్చితంగా మాకు రావాల్సిందే. ఇది మా హక్కు. దీనిని సాధించుకునే దిశగా మరి ఈరోజు ఈ నిరాహార దీక్షలో అనేక మంది మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది సామరస్యంగానే మేము సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, మేము మా సమస్యలు విన్నవించుకుంటా ఉన్నాం. ఎవరైతే మరి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ నామినేట్ పోస్టులు ఎవరైతే ఇస్తారో వారందరికీ కూడా మేమందరము స్వచ్ఛందంగా మరి ఆ పార్టీకి మద్దతు ఇద్దామని చెప్పేసి రాష్ట్ర అధినాయకత్వము అలాగే జిల్లా నాయకత్వము పట్టణాలు ప్రాంతాలు మండల వారీగా కూడా అందరూ కూడా సమిష్టిగా కూర్చొని నిర్ణయించడం జరిగింది. ఓట్లు మారి సీట్లు మీవి, కష్టం మారి ఫలితం మీది. ఇంకెన్నాళ్ళు ఎన్ని రోజులు భరించాలి? ఇక జరిగేటువంటి ఈ యొక్క పరిణామాల్లో మేమైతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఈ కంటిన్యూషన్ గా జరుగుతూనే ఉంటాయి. అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ రాష్ట్ర అధినాయకత్వంతో మాట్లాడి మరి మాకు రావాల్సినటువంటి ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో మాకు రావాల్సినటువంటి సీట్లు మేము ఖచ్చితంగా గెలుచుకుంటాము. ఇవ్వకపోతే స్వచ్ఛందంగా కూడా మేము అందరం పోటీ చేయడానికి కూడా
ఎటువంటి వెనకాడే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమానికి ముందడిగేయటానికి కారణం ఎన్నో అట్టడుగుపడిన జాతులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు కూడా మరి ఐక్యతగా ముందుగడిగి ఎగబడి రాజకీయాల్లో తిరిగి ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లు ఎక్కి తమ యొక్క ఉనికిని కాపాడుకొని ఈరోజు ఎమ్మెల్యే ఎంపీలుగా నిలబడి శాసిస్తున్నారు. బ్రహ్మం గారు ఒకనాడు మహానుభావుడు ముందు రాజ్యాలు వెళ్ళి అదృష్టం పడుతున్న దళితులకి ఇచ్చిన వాగ్దానం వాళ్ళు కూడా గట్టిగా ఐక్యతగా ఉండి నిలబెట్టుకొని ముందుకు సాగుతున్నారు. సోదరులారా, మనమే వెనకబడిపోయి ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహం ఇటు చూస్తే విశ్వకర్మ భగవానుడి విగ్రహం మన కుల దైవాలు. ఈ కుల దైవాలు పల్నాడు బస్ స్టాండ్లో పంచభూతాల ఆవరణలో స్వామివారు ప్రతిష్ఠ అవ్వాల్సిన కార్యక్రమం ఆగిపోయింది. మనలో మనమే చేసుకుంటున్నాం. చదవగారా, బ్రహ్మం గారంటే ధూప నైవేద్యాలు కాదు, మన సృష్టికర్తలం. మనం కూడా బ్రహ్మం గారంటే ఏదోలాగా మాట్లాడి స్వామివారే చెప్పారు, చిల్లరాళ్ళకి మొక్కొద్దు నాయన చింతన పడమాకని. మరి అంత మహానుభావుడి వంశంలో మనం వంశీలో అయ్యి కనీసం జ్ఞాన మార్గాన్ని నడవకుండా ఇంకా మూర్ఖత్వంగానే మనం నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు బ్రహ్మం గారిని చూస్తే పూజలు పురస్కారాలు కాదు గుర్తుకు రావాల్సింది. బ్రహ్మం గారిని చూస్తే ఆనాడు మహానుభావుడు ఆది కాలంలోనే కుల మత భేదాలు లేవని చెప్పినటువంటి దైవాలలో సంఘ సంస్కర్త అయిన మహనీయుడు బ్రహ్మం గారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అలాగే సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు నువ్వెంతో, ప్రతి కంటికి కనపడే జీవి కూడా నాకు సమానమే అని చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆ మహానుభావుడు జీవాలను హింసొద్దని, జీవాలను రాళ్ళకడ బలించొద్దని ఆ రోజుల్లోనే ఎంతో జ్ఞాన మార్గాన్ని ప్రజలకి నిర్దేశించినారు. ఇవన్నీ మనకు తెలిసి కూడా మనం మూర్ఖత్వ భావంలోనే మూర్ఖత్వ దారిలో వెళ్తున్నాం. కానీ స్వామివారి జ్ఞాన మార్గంలో ఎవరు మనం వెళ్ళే మార్గం అయితే నాకు ఈ రోజుకి కనపడలా. బ్రహ్మం గారి బొమ్మ ఆడ కొలువై ఉంటే మరి ప్రతి ఒక్కరు అక్కడ నిలబడిన వాళ్ళు ఏదైనా అడ్రస్ కింద బ్రహ్మం గారి బొమ్మ అనుకున్నానో, బ్రహ్మం గారి పక్కనున్న బొమ్మ విగ్రహం పక్కన ఉన్నానో చెప్పుకోవడం జరుగుతుంది. నువ్వు ఎక్కడున్నా శివుడి బొమ్మ కడున్నా, నువ్వెక్కడున్నా బ్రహ్మం గారి బొమ్మ పక్కనున్నా అనే ఒక అడ్రస్గా స్వామివారిని ఎప్పుడు తమ యొక్క నోట్లోనే లాలి జపంగా ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశంతోనే స్వామివారి నాడు మేము విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నాం. బహిరంగంగా అటువంటి సెంటర్లో ఉంటే ఇంక ఎంత పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కనీసం మనకు తెలియని వాళ్ళు ఎవరో ఒకరు, మన స్నేహితులు, మన కులం కానీ వాళ్ళు ఎవరైనా సరే మన స్నేహితులు ఉన్నట్టు వచ్చిన వాళ్ళందరూ, బాబా మీ బొమ్మలు చాలా బాగున్నాయి, స్వామివారి బొమ్మ చూస్తే 2 చేతులు పెట్టి దండం పెట్టాలనిపిస్తుంది. నేను అనుకోకుండా ఈ మెడికల్ షాప్ కాడికి వచ్చి అమ్మకు బాగోపోతే స్వామివారి కనబడగానే దండం పెట్టుకున్నా, స్వామి అమ్మకు తగ్గితే వస్తానని వెంటనే ఇక్కడ రోడ్డు మీద ఉన్న బొమ్మకు దండం పెట్టుకొని అమ్మకు తగ్గితే బ్రహ్మం గారి మఠం వస్తానని చెప్పి మొక్కుకొని వెళ్ళిపోయాడు. సోదరులారా, అది బ్రహ్మం గారి బొమ్మ. పంచభూతాల సాక్షి ఆవరణలో ఉండేటువంటి వెలుగు 10 మంది నోట్ల ఎప్పుడు బ్రహ్మం గారని ఆ స్వామివారిని జపించేటట్టుగా నోట్ల నానిపోతారు. బాబు భోగినేని గారు మూగ జీవాన్ని అక్కడ రాళ్ళని బలిస్తున్నారయ్యా. ఒక్కడ నాపు వెళ్ళి ఒక్క జీవిని, ఒక్క మనిషి నాపు. ఏ మూగ జీవనైతే బలించబోయే కత్తి తీసుకొని అది నీ మీదే మళ్ళీ వేయటానికి వాడు రెడీగా ఉంటాడు. అంటే వాడి మూఢనమ్మకానికి వాడు కట్టుబడి ఉన్నాడు. వాడి మానవించడానికి నీ వల్ల కాదు. మరి ఒక గ్రామంలో తరతరాలకు వస్తున్నటువంటి ఆచారానికి స్వామివారి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కొన్ని వేల జీవరాశుల్ని బలించకుండా ఆపారు. ఎలా ఆపాడు? ఎవరన్నా ఊరుకుంటారా? అదే దైవశక్తి అంటే అదే నీతి. ఆ దైవశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మహానుభావుడు
దత్తగాబురి గారికి నిప్పు తీసుకురమ్మని అమ్మవారిని ఎప్పుడైతే కోరుతారో అప్పుడు ఈయన మహానుభావుడురా, దైవికుడు. మనం ఏ తల్లినైతే ఆరాధిస్తున్నామో, ఏ తల్లినైతే మనం ఆరాధించి ఆమె కోసం ఈ కొలుపులు పెట్టి ఈ జీవాన్ని బలించబోతామో ఆ తల్లిని నిప్పు తీసుకొని రమ్మన్నట్టు ఈయన మహానుభావుడు, మహాశక్తి స్వరూపుడని ఆనాడు కనుకోబెట్టి ఆ స్వామివారి దైవికంగా కొలిశారు. మరి కడప అయింది, ఆంధ్ర అయింది, 2 తెలుగు రాష్ట్రాలైంది, ఈ రోజు భారతదేశం మొత్తం దైవికంగా మహానుభావుడు కొలుస్తున్నాం మనం. ప్రపంచానికి మనుగడ తీసుకొచ్చినటువంటి విశ్వబ్రాహ్మణుడు ఉద్భవించిన జాతిని కనీసం ఈ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మనం గుర్తించలేకపోవటం మన దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి సోదరులారా తెలియజేసుకుంటున్నాం.